ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత ఇవాళ హైదరాబాద్ రానున్నారు. రౌస్ ఎవెన్యూ కోర్టులో ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణకు కవిత హాజరయ్యారు. విచారణ అనంతరం కేటీఆర్ హరీష్ రావుతో కలిసి కవిత హైదరాబాద్ బయలుదేరతారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. తమ అభిమాన నాయకురాలు 5 నెలల తర్వాత రాష్ట్రానికి వస్తుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కవితకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత ఇవాళ హైదరాబాద్ రానున్నారు. రౌస్ ఎవెన్యూ కోర్టులో ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణకు కవిత హాజరయ్యారు. కాసేపట్లో కేటీఆర్ హరీష్ రావుతో కలిసి కవిత హైదరాబాద్ బయలుదేరుతారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకునున్న కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. తమ అభిమాన నాయకురాలు 5 నెలల తర్వాత రాష్ట్రానికి వస్తుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కవితకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ బయలుదేరారు. రౌస్ ఎవెన్యూ కోర్టులో ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణకు కవిత హాజరయ్యారు. విచారణ అనంతరం కేటీఆర్ హరీష్ రావుతో కలిసి కవిత హైదరాబాద్ బయలుదేరారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకునున్న కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, ఎమ్మెల్సీ కవిత సాయంత్రం హైదరాబాద్ చేరుకునున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉండబోతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ 5.5 నెలల పాటు తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ తెలంగాణ భవన్ నుంచి ఇందిరాగాంధీ విమానాశ్రయానికి బయలుదేరారు. అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ కు బయలుదేరతారు. 2 గంటల 45 నిమిషాలకు ఫ్లైట్ ఉంది. ఈ ఫ్లైట్ లో కేటీఆర్ హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఢిల్లీ తెలంగాణ భవన్ కు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎమ్మెల్సీ సంబంధించి ఏదైతే అక్రమంగా అరెస్ట్ చేసి 2 రోజులు జైల్లో పెట్టిన నేపథ్యంలో భారీగా నేతలంతా హాజరయ్యి ఆమెకు పరామర్శించారు. అంతేకాకుండా ఏదైతే ఇది మోడీకి సంబంధించిన మోడీ లేదు కాబట్టి ఈడీ ఎంటర్ అయ్యి ఇవాళ ఈడీ అనవసరంగా ఇబ్బందులు పెట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు ఏదైతే ఉద్యమాలకు సంబంధించి కావచ్చు అనేక అంశాలను ప్రస్తావించిన కవిత పైన కావాలని కుట్రపూరితంగా జైలు పాస్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం దిశోభ్య ధర్మాసనం ఇచ్చే తీర్పు కూడా ఇందుకు నిదర్శనంగా కనిపిస్తుంది. కావాలనే తాసారం చేసి ఇన్ని రోజులు జైల్లో ఉంచిన ఎమ్మెల్సీ కవిత వల్ల రావడం చూస్తుంటే ఖచ్చితంగా యావత్ తెలంగాణ మహిళలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆరోపణలు మాత్రమే, నిజాలు నిరూపించలేకపోయారని చెప్పేసి చెప్తున్నారు. ఈ తరుణంలోనే పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలికేందుకు ఇటు బీఆర్ఎస్ అంతా కూడా కథం తొక్కుతున్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి పెద్ద ఎత్తున చేరుకొని స్వాగతం పలుకున్నారు. ఇప్పటికే
5.5 నెలల పాటు ఉంచిన ఏదైతే బీజేపీ కుట్రలోని వాళ్ళ మరోసారి భగ్నమయ్యాయి అవన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ నిన్న ఇచ్చిన తీర్పు నిదర్శనంగా కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికీ ఇటు ఢిల్లీలో సైతం పలువురు బీఆర్ఎస్ నేతలతో పాటు పలువురు ఇతర పార్టీ నేతలు కూడా కలిసినట్లు సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆనాడు బతుకమ్మ పండుగని దేశవ్యాప్తంగా ప్రపంచానికి చాటి చెప్పిన ఒక ఎమ్మెల్సీ కవితని వాళ్ళ కావాలని కుట్రలో భాగంగానే చేశారు. కనుక మేము మా అక్క వస్తుంది, మా అక్కకు మేము ఘనంగా స్వాగతం తెలుపుకోవాలని చెప్పేసి కూడా ఇవాళ పెద్ద ఎత్తున మహిళలంతా ఎయిర్పోర్ట్ కు వస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆకాంక్షలను ఆనాడు ఉద్యమంలోనే జాతికి చెప్పిన ఒక మహిళా నేతగా ఆమెకు గుర్తింపుంది. అంతేకాకుండా వీర వనిత అని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్తున్నారు. అంతేకాకుండా ఇవాళ నిన్న జైలు నుంచి బయటకు వచ్చాక మాట్లాడిన మాటలు కూడా ఇవాళ తెలంగాణ ఆకాంక్షను మరోసారి తట్టిలేపే విధంగా ఉన్నాయి. ఆమె ఏదైతే నాడు ఉద్యమంలో మాట్లాడిన మాటలు కావచ్చు, నిన్న మాట్లాడిన మాటలకు ఎక్సలెంట్ అంటే ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మరోసారి కూడా ఇవాళ కవిత ఒక మరింత ముందుకు సాగుతుంది. ఒక ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని ఇవాళ ఏదైతే కక్ష సాధింపు చర్యలో భాగంగా ఉంచారో అవన్నిటి కూడా బదులిస్తానని చెప్పేసి కూడా ఆయన చెప్పింది. భావోద్వేగానికి గురైంది. అయినప్పటికీ కూడా ఎక్కడ 5.5 నెలల పాటు ఒక మహిళను జైల్లో ఉంటే ఎక్కడ కూడా తగ్గకుండా అంతే విధంగా ఇవాళ మరోసారి కూడా వస్తున్న ధైర్యానికి, ఆమె సాహసానికి ప్రతి ఒక్క మహిళ తెలంగాణ మహిళలంతా కూడా ఇవాళ కొనియాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, మహిళా కార్యకర్తలు, ఇతర మహిళా సంఘాలు కూడా ఇవాళ ఆమెకు మద్దతు తెలపడానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఏదైతే అక్రమంగా కేసులో భాగంగా కూడా ఇవాళ మరోసారి స్పష్టమైంది. అతీష రైట్, థ్యాంక్ యూ.